హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో వన్‌ప్లస్ రీసెంట్‌గా లాంచ్ చేసిన వాళ్ళ బ్రాండ్ న్యూ నాట్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇది లాస్ట్ వీక్ నాకు మొబైల్‌తో పాటు వచ్చినాయి కానీ రెండు ఒకటే వీడియోలో ఎందుకని చెప్పేసి ఈరోజు సెపరేట్ వీడియో చేస్తున్నాను. బాక్స్ పైన పెద్ద మ్యాటర్ ఏం లేదు. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో రెగ్యులర్ ప్యాకేజింగే ఉంది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను వీళ్ళవి వన్‌ప్లస్ నాట్ బడ్స్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అన్బాక్స్ చేశాను కదా. ఇయర్‌బడ్స్ స్టైల్ అయితే సేమే ఉన్నాయి. ఇంకా ఇందులో మాత్రం మీకు ఏఎన్సీ ఫీచర్ ఉంది, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది, ఇంకా మీకు గేమ్ మోడ్ ఉంది. అవన్నీ టెస్ట్ చేసి చూద్దాం. నీట్‌గా ఛార్జింగ్ కేస్‌లో పెట్టేసి ఇయర్‌బడ్స్ ఇట్లా ట్రేలో పెట్టొచ్చినాయి. ఇది నాకొచ్చింది లైట్నింగ్ వైట్ కలర్. ఇందులో మీకు గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. యాక్సెసరీస్ అంటే 2 పేర్స్ ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి, లార్జ్ ఇంకా స్మాల్. ఇంకోటి రెడ్ కేబుల్ వచ్చింది, టైప్స్ ఇది. ఇంకా మీకు డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి. ఒకటి రెడ్ క్లబ్ కార్డ్ వచ్చింది, ఇంకా స్టిక్కర్ వన్‌ప్లస్ ఎమోజీ స్టిక్కర్ వచ్చింది. ఇవన్నీ ఒకసారి జస్ట్ చెక్ చేసేసుకోండి. ఇంకా ఛార్జింగ్ కేస్ అంటే ఇది మీకు 36 అవర్స్ వరకు అట్లా ఏఎన్సీ ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ ఉంటుంది కేస్‌తో పాటు. పర్ ఛార్జ్ 7 అవర్స్. ఇంకా 24 అవర్స్ మీకు ఏఎన్సీ ఆన్ చేసుకుంటే ఉంటుంది. 5 అవర్స్ లెక్కన ఒక 4 ½ టైమ్స్. ఇంకా మీరు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు అరౌండ్ 5 అవర్స్ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. వన్‌ప్లస్ బ్రాండింగ్ చూడొచ్చు. సిల్వర్ ఇంకా వైట్ కూడా కాదు, అదంతా ఏదో కొంచెం అంటే దాని మీద డస్ట్ దుమ్ము ఉన్నట్టు డిజైన్ ఉంది. ఇక్కడ ఫ్రంట్‌లో ఒకటి ఛార్జింగ్ స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్, ఇంకా బ్యాక్ సైడ్ పేరింగ్‌కి బటన్ ఉంది కదా, అది నొక్కితే చాలు మీకు ఇన్స్టెంట్‌గా పేర్ అయిపోతాయి మొబైల్ తోటి. ఇంకా మీరు దీంట్లో హే మెలోడీ యాప్ అని ఉంటుంది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని దీన్ని మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. బటన్స్ కానివ్వండి, ఈక్యూ సెట్టింగ్స్, ఇంకా ఏఎన్సీ మోడ్, అవన్నీ ఈక్యూ ఇవాళ రేపు యాప్స్‌లలో వచ్చే ఫీచర్స్ అన్నీ దీని యాప్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే వితౌట్ యాప్ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడంతా టచ్ ఏరియా చూస్తున్నారు కదా. ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి సేమ్ లాస్ట్ ఇయర్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ సిమిలర్ డిజైనే ఉంది. లైట్ వెయిటే ఉన్నాయి. మీకు ఇది వచ్చేసి అరౌండ్ 5 గ్రామ్స్ ఈచ్ ఇయర్‌బడ్ వెయిట్ ఉంది. కేస్ తోటి మీకు ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్, మ్యూజిక్స్ ఇంకా అవన్నీ చెక్ చేసి ఇందులో గేమ్ మోడ్ ఎట్లా ఉంది, ఎందుకంటే ఇందులో గేమ్ లేటెన్సీ మీకు 47 మిల్లీ సెకండ్స్ ఉంది గేమ్ మోడ్‌లో. అవన్నీ చెక్ చేసి నెక్స్ట్ క్లిప్‌లో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ నాట్ బడ్స్ 2 ఇయర్‌బడ్స్ నేను ఒక 2 రోజులు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయర్ అన్బాక్స్ చేశాను కదా నాట్ బడ్స్, దానికి ఈ బడ్స్ 2కి పెద్ద తేడా ఏం లేదు. ఇయర్‌బడ్స్ డిజైన్ అయితే ఐడెంటికల్ సేమ్. వెయిట్ కానివ్వండి, షేప్, డిజైన్, కంఫర్ట్, ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి. ఇట్లా పెట్టుకుంటే కూడా లుక్స్ కూడా సేమ్. ఇది ఈసారి నాకు వైట్ కలర్ వచ్చింది రివ్యూ కోసం. ఎట్లా ఉంది మీకు షేప్, ఇది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే కంఫర్టబుల్ ఉంది. లైట్ వెయిట్ ఉన్నాయి. అరౌండ్ 5 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి ఫిక్సింగ్ అది నాయిస్ ఐసోలేషన్ కూడా ఓకే అని చెప్పొచ్చు. కానీ నాకు ఈ మీడియం సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ కంటే లార్జ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ నాయిస్ ఐసోలేషన్ అనిపించింది. బయట సౌండ్స్ అన్నీ ఆల్మోస్ట్ మొత్తం సైలెంట్ అయిపోయినాయి. ఇంకా ఇందులో ప్లస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా. యాక్చువల్గా అది ఒక 25 డెసిబల్స్ వరకు మీకు బయట సౌండ్స్ని, అన్వాంటెడ్ నాయిసెస్ని కట్ డౌన్ చేస్తుంది. పర్వాలేదు, ఓకే అని చెప్పొచ్చు. అంటే మరీ అంత టూ గుడ్ అని కూడా చెప్పలేము. ఓకే, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. యాంబియంట్ మోడే అంత అంటే నాకు ఎందుకు అది నచ్చలేదు. యాంబియంట్ మోడ్ బయట సౌండ్స్ వినపడ్డట్టు వినిపిస్తున్నాయి కానీ ఎవరైనా మాట్లాడింది అంత క్లారిటీగా ఏం రావట్లేదు. అంటే జస్ట్ ఏంటంటే బయట డిస్టర్బెన్సెస్ ఏఎన్సీ ఆన్ చేస్తే మొత్తం ఇట్లా తగ్గినట్టు అవుతుంది. మీకు యాంబియంట్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేసుకుంటే కొంచెం పెరిగినట్టు అవుతుంది. అంతేగాని యాంబియంట్ మోడ్లో మీరు బయట సౌండ్స్ మాత్రం క్లారిటీగా వినలేరు. అయితే ఏఎన్సీ ఆన్ చేసుకోవడమే బెటర్ అనిపించింది. అట్లా ఆన్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ మీకు 4.5 అవర్స్ వస్తుంది పర్ ఛార్జ్. మీకు మొత్తం కేస్ తోటి కలిపి 24 అవర్స్ అంటే హోల్ డే వస్తుంది. ఇంకా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 5 అవర్స్ ప్లేబ్యాక్ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్లో ఏమి ఇబ్బంది లేదు. కంఫర్ట్లో ఏమి ఇబ్బంది లేదు. ఫిట్టింగ్లో కూడా ఏమి ఇబ్బంది లేదు. లాస్ట్ టైం లాగానే దీంట్లో ఎల్ఈడి మిస్సింగ్ అయితే ఇవి ఆన్ ఉన్నాయి, ఆఫ్ ఉన్నాయా, అవన్నీ ఏం ఇండికేషన్ ఏమి ఇందులో ఉండదు. ఇంకా పెట్టుకొని ప్లే చేసుకుంటే తప్పితే మీకు తెలియదు. కాకపోతే టచ్ బటన్స్, టచ్ ఫీచర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. అవి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీరు అందులో యాప్లోకి వెళ్ళేసి. లాంగ్ టచ్ చేస్తే ఏఎన్సీ ఆన్ అవ్వడం, ఇంకా లాంగ్ టచ్ చేస్తే ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ అవ్వడం, ఇంకా మీరు సాంగ్ స్కిప్ చేయడం, ప్లే పాజ్ చేయడం, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది. ఇంకా దీని సౌండ్ క్వాలిటీ అంటే 12.4 ఎంఎంవి టైటానియం డయాఫ్రమ్ ఉన్న డ్రైవర్స్ ఉన్నాయి, పెద్ద సైజ్ డ్రైవర్స్. బేస్ బాగానే ఉంది. వోకల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ట్రెబుల్ కూడా ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే వోకల్ సౌండే కొంచెం ఎక్కువ ఉంది. అంటే అవుట్పుట్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీరు అంటే మ్యాక్సిమం సౌండ్ వరకు వెళ్ళే అవసరమే లేదు. అరౌండ్ 70% వరకు వెళ్తే ఇంత చిన్న సైజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్లో ఇంత అవుట్పుట్ నేను చాలా రోజుల తర్వాత వింటున్నాను. కానీ కాకపోతే నాకు ఓవరాల్గా ఆడియో క్వాలిటీ
బాలేదని గూడా చెప్పలేము, బావుందని గూడా చెప్పలేము. అన్నీ మరి వోకల్ క్లారిటీ చాలా బావుంది. అంటే కాల్స్ మాట్లాడేటప్పుడు గానివ్వండి, వీడియోస్ చూసేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు, సాంగ్స్ వినేటప్పుడు సింగర్ వాయిస్ అది బావుంది. కానీ ఎందుకో ఎక్కడో కొంచెం కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అంటే మ్యూజికాలిటీ లేదు. కొన్ని పెట్టుకోంగానే అబ్బా! మస్త్ అనిపిస్తాయి గదా! మ్యూజికల్‌గా అనిపిస్తాయి గదా! అట్లా మ్యూజికల్‌గా అనిపియలేదు. కొంచెం హార్ష్ లాగా అనిపించినాయి. అంటే ఎక్కువ సేపు వింటే మనకి కొంచెం అంటే చాలా అంటే ఎక్కువైపోయింది సౌండ్ అన్నట్టు మనం వాల్యూమ్ తగ్గియడానికి ట్రై చేస్తాం. అట్లా టైప్‌లో ఆడియో ఉంది. మొత్తానికి మీరు కొన్న పర్పస్ మీ అంటే సాంగ్స్ వినడం గానివ్వండి, కాల్స్ మాట్లాడడం దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. ఫుల్ క్లారిటీలో మీరు ఎంత ట్రాఫిక్‌లో ఉన్నా కాల్ క్వాలిటీ బానే ఉంది. సౌండ్ మ్యూజిక్ క్వాలిటీ బానే ఉంది. ఇంకా లౌడ్‌నెస్ బానే ఉంది. కానీ మ్యూజికాలిటీ ఏదైతే మనము సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఎంజాయ్ చేస్తామో అది నాకు అనిపియలేదు. అంటే అది నేను అనుకుంటా ఈక్యూ ట్యూనింగ్ కొంచెం అంటే దాని యాప్‌లో ఈక్యూ ట్యూన్ చేసి కూడా నేను చూసాను గానీ, పెద్ద డిఫరెన్స్ లేదు. మైల్డ్ డిఫరెన్స్ ఉంది ఈక్యూ ట్యూనింగ్ చేస్తే. ఇంకా యాప్ లేకుండా కూడా మీరు వాడొచ్చు. వితౌట్ యాప్ కూడా డైరెక్ట్ వేరే అంటే వన్ ప్లస్ మొబైల్ ఉంటే మాత్రం అందులో యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసే అవసరం లేదు. మీకు అన్ని ఆప్షన్స్ అక్కడనే దొరికిపోతాయి బ్లూటూత్ సెట్టింగ్స్‌లోనే. ఇంకా ఇందులో మీకు ఏఏసీ ఆడియో ఒకటే సపోర్ట్ ఉంది. ఇంకా వేరే మీకు హైరెస్ గానివ్వండి, ఇంకా వేరే ఎస్‌బీసీ అట్లాంటివి ఏం లేదు. ఓన్లీ ఏఏసీ ఆడియో సపోర్ట్ ఉంది. ఆడియో క్వాలిటీ వైస్ ఏమి ఇబ్బంది లేదు. మీరు 100% వాల్యూమ్ ఎళ్ళలేరు. చాలా అవుట్‌పుట్ ఉంది. కాబట్టి మీకు 70% వాల్యూమ్‌లోనే మస్తు క్లారిటీలో వోకల్ క్లారిటీ అంటే కొంచెం నేను అనుకుంటా మిడ్ హైస్ అంటారు కదా! మిడ్ హైస్ అరౌండ్ ఎక్కడ అంటే 6, 7 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర కొంచెం బూస్ట్ లాగా అనిపించింది. అదే అనుకుంటా ఎక్కువసేపు మనకి సాంగ్స్ వినకుండా చేసేది. అయితే యాక్చువల్‌గా ఒక లెక్కన చూస్తే చాలామంది అనుకుంటారు వి షేప్ ట్యూనింగ్ ఉంది ఈక్వలైజర్ దాన్ని. అంటే అటు బేస్ ఎక్కువుండి, ఇటు ట్రెబుల్ ఎక్కువుండి, వోకల్స్ తక్కువుందని. అట్లా ఏం లేదు. మీకు 6-7 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కొంచెం అక్కడెక్కడో పీక్ ఉన్నట్టుంది. ఇంకా అది మనము ల్యాబ్‌లో టెస్ట్ చేసి ఆసిలోస్కోప్ పెట్టి సౌండ్ జనరేటర్, సిగ్నల్ జనరేటర్ అవన్నీ పెట్టి చెక్ చేస్తేనే తెలుస్తది. ఇంకా అవన్నీ నేను ఇంత చిన్న అన్బాక్సింగ్ వీడియోలో అవన్నీ చూయించలేను కాబట్టి నా ఐడియా తోటి నేను విన్న నా ఎక్స్‌పీరియన్స్ తోటి ఏం చెప్తున్నానంటే నాకైతే మోస్ట్ మెలోడియస్ అని చెప్పలేము. ఓకే అని చెప్పొచ్చు. 2999కి వర్తే. అంటే బిల్ట్ క్వాలిటీ వన్ ప్లస్‌ది టాప్ క్లాస్ ఉంటుంది. మస్తు క్వాలిటీ ఉంది. బ్యాటరీ లైఫ్ బావుంది. ఇంకోటి ఇందులో నార్మల్‌గా 94 మిల్లీ సెకండ్స్ డిలే ఉంది. నార్మల్‌గా కూడా గేమింగ్‌కి యూజ్ చేయొచ్చు. కాకపోతే స్పెషల్లీ మీరు గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం 47 మిల్లీ సెకండ్స్ ఉండి అస్సలు లేటెన్సీ ఉండదు. సూపర్ మీకు గేమింగ్‌కి దానికి అన్నిటికి పనికొస్తది. ఇంకా ఓవరాల్‌గా ఓకే అని చెప్పొచ్చు 2999కి. మీకెట్లా అనిపించినాయి ఈ వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.